వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఆంధ్రదేశంలో సార్వభౌముని పాలన అంటే మనకి 1858 నుంచి 1947 వరకు జరిగినటువంటి పాలన. అంటే ఈ బ్రిటిష్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రిటిష్ క్రౌను రూల్ అన్నట్టు మనం చదివేది ఇప్పుడు. సో ఇంతకుముందు దీనికంటే ముందు ఎవరు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది రూల్ చేసేది. అయితే మనకి 1857లో జరిగినటువంటి ఈ 1857 రివోల్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏమైంది, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రూల్ ఏదైతే ఉందో అది రద్దయింది. తర్వాత ఈ బ్రిటిష్ రాణి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బ్రిటిష్ క్రౌను ఈ పాలనను స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మనకి ఈ తొలి గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన లార్డ్ కానింగ్, అదేవిధంగా విక్టోరియా మహారాణి ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఎప్పుడు 1858 నవంబర్ 1, ఇది గుర్తుపెట్టుకోవాలండి. 1858 నవంబర్ 1 రోజు. సో ఇది మనకి విక్టోరియా ప్రకటన అని చెప్పేసి చెప్తారు. దీని ప్రకారము విక్టోరియా మహారాణి ఈ భారతదేశానికి చక్రవర్తినిగా ప్రకటించడం జరిగింది. సో క్రౌన్ రూల్ ఇది మనకి. సో మనకి ఇప్పుడు ఈ రూల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నాం మనం, 1858 నుంచి స్టార్ట్ అయిన తర్వాత సో అనేక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకమైనటువంటి తిరుగుబాట్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చెలరేగాయి. సో అలహాబాద్ ప్రకటనలో పేర్కొన్న అంశాల అమలు ఏమాత్రము జరగలేదని బ్రిటిష్ ప్రభుత్వానికి మొదటిసారిగా పిటిషన్ అందజేసినటువంటి సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఈ సంస్థ స్థాపకుడు ఎవరు? గాజుల లక్ష్మీ నరసశెట్టు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మొట్టమొదటి రచన ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి. మద్రాస్ నేటివ్ అసోసియేషను, గాజుల లక్ష్మీ నరసశెట్టి, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంటాడు. అదేవిధంగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోని ప్రభుత్వ వ్యవహారాలు, అధికారుల తీరుకు సంబంధించి విశేషాలను వివరించిన ఒక రచన ఏంటంటే చెన్నపురి విలాసం అనేటటువంటి ఒక కావ్యము. దీని రచయిత మతుకుమల్లి నృసింహ కవి. సో వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ గాజుల లక్ష్మీ నరసింహశెట్టి అదేవిధంగా ఈ నృసింహ కవి గురించి కూడా తీసుకోండి. ఈ బ్రిటిష్ క్రౌన్ రూలింగ్లో మన ఆంధ్ర ఏరియాలో జరిగినటువంటి కొన్ని రెవల్యూషన్స్ అంటే తిరుగుబాట్లు ఏమున్నాయో ఒకసారి మనము చూస్తే, ఒకటి రంపా విప్లవము 1879 నుంచి 80 ఒకసారి చూద్దాము. ఇది ఎక్కడ? గోదావరి డిస్ట్రిక్ట్ రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో జరిగింది. సో ఇది రంపా విలేజ్ అనేటటువంటి దాంట్లో జరిగింది కాబట్టి దీన్ని రంపా తిరుగుబాటు లేదా విప్లవంగా పిలుస్తారు. ఏజెన్సీ ప్రాంతం అయినందున అది ఏజెన్సీ ఏరియా కాబట్టి ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేక స్పెషల్ రూల్ అనేది అక్కడ ఉంది. తమ ప్రతినిధిగా నియమించినటువంటి అక్కడ ఒక అధికారి, బ్రిటిష్ అధికారి ఎవరు? మున్సబ్దార్ రమా భూపతి దేవ్ తమ ప్రతినిధిగా నియమించుకున్నారు. ఈ రమా భూపతి దేవ్ మరణాంతరం ఏమైందంటే బ్రిటిష్ వారు అతడి కుమారుడు మాధవ భూపతి దేవును మున్సబ్గా నియమించారంట. సో ఈ మాధవ భూపతి దేవ్ గిరిజనులపై ఎలాంటి పన్నులు? పుల్లరి పన్ను, కళ్ళుపై చిగురు పన్ను, ఇలా ఏం చేశాడంటే కొంచెం నిరంకుశంగా వ్యవహరించాడు కాబట్టి తిరుగుబాటు అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ తిరుగుబాటు నాయకత్వం వహించిన వారు, ఈ తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారు? పులికాంత సాంబయ్య, దారంబాదాల చంద్రయ్య, కారు తమ్మన్న దొర, సర్దార్ చంగము, చోదులూరు అంబుల్ రెడ్డి, వీరయ్య దొర. సో
ఇలా వీళ్ళంతా తిరుగుబాటుకు నాయకత్వము వహించారు. అదేవిధంగా మనకి అడ్డతీగల పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వారు దారబందల చంద్రయ్య. సో కొంచెం ఇలాంటివి అడిగేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక మైన్యూట్ మనకి వేరే ఏం లేవు ఇక అడగడానికి. సో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ మనకి రేకపల్లి తిరుగుబాటు అండి. రేకపల్లి తిరుగుబాటు గురించి చూసుకుంటే ఒకసారి రేకపల్లి తిరుగుబాటు ఇది రంపా విప్లవ ప్రేరణతో జరిగింది. అడుగుతాడు, రంపా విప్లవ ప్రేరణతో జరిగినటువంటి తిరుగుబాటు రేకపల్లి తిరుగుబాటు ఇది ఎక్కడ? ఇది భద్రాచలం తాలూకా రేకపల్లి అనేటువంటి గ్రామంలో జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడవిలో ఉన్నటువంటి కలపపై ఆధారపడి జీవనం సాగించేవాళ్ళు. సో ఈ కరువు సంభవించిన టైంలో గొడ్డలిపై పన్ను తగ్గించాల్సిందిపై మరింత పెంచడంతో వీళ్ళు అంబల్ రెడ్డి అనేటటువంటి నాయకత్వంలో గిరిజనులు తిరుగుబాటు చేశారు. సో ఇలా మనకి వీళ్ళు ఏం చేశారు? రంప, రేకపల్లి తిరుగుబాటుదారులు కలిసి వడ్డేగూడెం పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలు దోచుకున్నారు. ఇలా మనకి ఈ రెండు చోట్ల రంప చోడవరము ప్రాంత రంప విప్లవం ఒకటి, రేకపల్లి తిరుగుబాటు ఒకటి జరిగింది. అదేవిధంగా ఈ పీరియడ్లో అంటే బ్రిటిష్ క్రేన్ పీరియడ్లో జరిగినటువంటి కరువులు ఏమేమి వచ్చాయి? సో అప్పుడు మనకి ఉత్తర సర్కారుల్లో అప్పుడు ఉన్నటువంటి డ్రాట్ అంటే ఏమేమి కరువులు వచ్చాయి. అదేవిధంగా 1719 నుంచి 92లో, అదేవిధంగా ఆంధ్ర జిల్లాల్లో 1805 నుంచి 7, కడప, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరులో కరువులు వచ్చాయి. అదేవిధంగా 1865 నుంచి 66 ఈ టైంలో తీవ్ర కరువు వచ్చిందండి. సో ఈ విధంగా మనకి ఇది చేశారు. సో గుంటూరు కరువు, కర్నూలు కరువు, గంజాం కరువు. సో ఇక్కడ దీన్ని డొక్కల కరువుగా పిలుస్తారు. ఇది ఎప్పుడైంది? గుంటూరు కరువు 1832-33లో సుమారు 2 లక్షల మంది అంటే సగం జనాభా మృత్యువాత పడ్డారు. సో దహన సంస్కారాలకు కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడిందంట. అంటే ఆర్థికంగా అంత కష్టాల్లో ఉన్నారు. నెక్స్ట్ కర్నూలు కరువు 1866లో జరిగింది. వీళ్ళు తీవ్రమైనటువంటి ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ఎంతమంది? సుమారు 40% ప్రజలు చనిపోయారంట. సో ఉయ్యాలవాడ గ్రామవాసి అయినటువంటి బుడ్డా వెంకటరెడ్డి తన యావదాస్తిని నమ్మి ప్రజలకు గంజిని సరఫరా చేసి తన ఉదారతను చాటుకున్నాడు. సో అతడి సుహృదయతకు మెచ్చిన విక్టోరియా మహారాణి అతడికి బంగారు పథకంతో సత్కరించిందట. నెక్స్ట్ గంజాం కరువు. ఈయన పత్తి పట్ట కారణంగా సంభవించిన కరువు. క్షామం కారణంగా కొంత జనాభా మరణించగా వృత్తులు కోల్పోయిన వారు విదేశాలకు వలసపోయారు. ఇక్కడ మొదటిసారిగా ఆంధ్రదేశంలో 1860 నుంచి 71లో జనాభా తగ్గింది. సో ఈ సందర్భంలో సార్వభౌముని పాలన కంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలననే బెటర్గా ఉందని ప్రచురించినటువంటి దినపత్రిక లోక్ రంజని అండి. సో ఈ క్రౌన్ పాలన కంటే ఈస్ట్ ఇండియా పాలనే బాగుందని ఈ పత్రిక తెలియజేసింది. అడుగుతాడు, ఇలాంటివి అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళ ఈ క్రౌన్ పీరియడ్లో ఎలాంటి పాలనా విధానం ఉండేది చూద్దాం ఒకసారి. ఈ పాలన రాష్ట్ర స్థాయిలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేది, జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ ఆర్డీఓ, తాలూకా స్థాయిలో తహసీల్దార్, ఫిర్కా స్థాయిలో డిప్యూటీ తహసీల్దార్, గ్రామ స్థాయిలో గ్రామాధికారి. దాదాపుగా ఇప్పుడు ఏదైతే ఉందో అదే ఉందండి మ్యాక్సిమం. ఇప్పుడు కూడా మనం అదే ఎక్కువ ఫాలో అవుతున్నాము. 99% అదే క్లాసిఫికేషన్ ఉంది. సో నెక్స్ట్ మనకి ఆ టైంలో న్యాయ విధానం ఎలా ఉంది అంటే జ్యుడిషియల్ ప్రొసీజర్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. సో న్యాయశాఖ పునర్వ్యవస్థీకరించింది. దేశవ్యాప్తంగా మనకు తెలుసు 1857 తర్వాత అందరికీ ఏక న్యాయ చట్టాలు తీసుకొచ్చారు. ఒకే రకమైన ఒకే న్యాయస్థానాలు ఒకే రకమైన న్యాయ సూత్రాలను ప్రవేశపెట్టారు. సో 1862లో మద్రాస్ హైకోర్టు ఏర్పాటు తీసుకొచ్చారు. అదేవిధంగా రూల్ ఆఫ్ లాని తీసుకొచ్చారు. సో ఈ మద్రాస్ హైకోర్టు ఎప్పుడండి? 1862 మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేశారు? సో గోదావరి ఆనకట్ట ఏదైతే ఉందో, సో ఇంతకుముందు ఏం చేశారు? కరువులు వచ్చాయి,
సో దానివల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి అనేది బాగా దెబ్బతిన్నది. అందుకని గోదావరి జలాలను ఎట్లయినా వాడాలని అనుకొని సో కోస్తా జిల్లాలో సర్వే చేయడానికి మైకెల్ టోపింగ్ అనేటటువంటి ఇంజనీర్ను ప్రభుత్వం నియమించింది. ఈయన ఏం చేశారంటే ఈ మైకెల్ టోపింగ్ సన్ హెన్రీ మాంట్ గోమరీ జార్జ్తో కలిసి గోదావరి నీళ్లు ఉపయోగించుకోవడానికి పథకాన్ని రూపొందించారు. ఈయన సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో రాజమండ్రి వద్ద ఆనకట్టను నిర్మించబడింది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. సో ఇది 47లో ప్రారంభమై 52లో మనకి కంప్లీట్ అయింది. ఇది దీనికి సంబంధించి. ఇక కృష్ణా ఆనకట్ట ఇక్కడ ఈ ఆనకట్ట నిర్మించాలని సూచించినటువంటి అధికారి ఎవరంటే కల్నల్ అట్విక్ లేక్. సో దీన్ని పర్యవేక్షించింది ఎవరు? మేజర్ జనరల్ చార్లెస్ ఆర్. సో ఈ సర్ ఆర్థర్ కాటన్ దీనికి కూడా సలహాలు ఇచ్చాడు. సో 53లో స్టార్ట్ అయ్యి మనకి 54లో పూర్తయింది. చాలా తొందరనే కంప్లీట్ అయింది. నెక్స్ట్ పెన్నా ఆనకట్ట, దీనికి కూడా సర్ ఆర్థర్ కాటన్ సూచించాడు. నెల్లూరు వద్ద పెన్నా నదిపై ఈ ఆనకట్ట నిర్మించడము జరిగింది. నెక్స్ట్ కర్నూలు కడప కాలువ. ఈ రాయలసీమ ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో సో 1866లో ఈ కాలువ నిర్మించబడింది.